సాక్షి రావాలి. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినాము కేసు ఆయన పైన ఉన్నది, కేసు ఆయన పైన ఉన్నది సార్. మేము ప్రతి దానికి నోరు అదుపులోనే ఉంది సార్. మేమేమంటున్నాము, రావాలి ప్రజలు కోరుతున్నటువంటి సమస్యకి రాకపోతే ఆయన ఎంఆర్ఓ వెంటనే ఎన్నిసార్లు చెప్పినాము కేసు ఆయన పైన ఉన్నది, కేసు ఆయన పైన ఉన్నది సార్. మేము ప్రతి దానికి నోరు అదుపులోనే ఉంది సార్. మేమేమంటున్నాము, రావాలి ప్రజలు కోరుతున్నటువంటి సమస్యకి రాకపోతే ఆయన ఎంఆర్ఓ వెంటనే तुम చూపించాం అందరూ సార్ ప్రతి 6 నెలలకు ఒకరు సస్పెండ్ అయితే కాదు సార్ ఆందోళన సమస్యలు. మీరందరూ ఏం మాట్లాడుతుంటే సస్పెండ్ వచ్చి ఎట్లా నిజాయితీగా పని చేయండి అధికారులు కదా, మీరు జీతం తీసుకుంటే తెలియదా? రూట్ మీద సార్ ఇదంతా సార్ ఏమని ప్రభుత్వ చెరువు 24 ఎకరాల 45 బోర్లు చూడు ఎంత ఏం పండుతారో అది కట్టగా తీర్పుకొచ్చింది. 20 ఎకరాల 42 చెరువు అది చూపిస్తున్నాను. టోటల్ 2 కూర్చోండి రాదా పైన గ్రామాలకి 10 అడుగుల లోపల నీళ్ళు వస్తారు. ఇట్లా చేతులు బాగా ఊకే ఇట్లా చిన్న తాడ కట్టుకొని తాగిన వాళ్ళం సార్. దయచేసి మీరందరూ కూర్చోండి, కూర్చోండి. చాలా ముందు చేయగలము అనేటువంటి విషయాన్ని మనకు చెప్పడానికి వచ్చారు. ఇందులో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేలకు వెళ్తున్నటువంటి సందర్భాల్లో సాయంత్రమైన హూటింగ్ వెళ్ళేటువంటి రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా, మనం చెప్పాలనుకుంటే అక్రమ భూస్వామికి అమ్ముడు పోయి, ఆదోని ఎంఆర్ఓ గారు సబ్ కలెక్టర్ గారు అమ్ముడు పోయి రాలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అధికారులు రాకపోయినా పాలకులైనా మన దగ్గరికి సమస్యను వినడానికి, పరిష్కారం ఏ విధంగా చూపాలి అనేటువంటి పద్ధతులు ఈరోజు వచ్చారు. కాబట్టి ఆయనకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైళ్లు 2 సార్లు ఇవ్వడం జరిగింది, మీ అందరికీ చెప్పాను. ఇప్పుడు దానిపైన క్లుప్తంగా వివరించి ఈ సమస్య
మేము గ్రామ ప్రజలందరం సార్ ప్రభుత్వానికి మీకు అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హైకోర్టులో 2 కేసులు ఉన్నాయి. ఒకటి డబ్ల్యూపీ ఉంది, ఒకటి సెకండ్ అపీల్ ఉంది. ఈ 2 కేసులు తేలేంత వరకు కింది కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ప్రభుత్వ పెద్ద చెరువు సాగు చేయనివ్వకుండా ఆపండి అని చెప్పేసి మేమందరూ అడుగుతున్నటువంటి కోరిక ఇది. కోరిక మాత్రమే కాదు, ఎందుకంటే ప్రభుత్వం కోర్టు ఫైనల్ కాబట్టి కోర్టు అనేటువంటి తీర్పు ఇచ్చింది. ఇది ప్రభుత్వ చెరువు. అందుకని మేము అడుగుతున్నాం. మేము గొంతమ్మ కోరిక అడగట్లేదు సార్. మేము అడుగుతున్నది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి కోర్టులు తీర్పిచ్చాయి. 1990లో హైకోర్టు తీర్పిచ్చింది. దాని తర్వాత ఆదోని మున్సిపల్ కోర్టు ఇచ్చింది, డివిజన్ కోర్టు ఇచ్చింది, జిల్లా కోర్టు ఇచ్చింది. మేము అడుగుతున్నాం సాగు చేయనివ్వకుండా ఆపండి అని కోరుతా ఉన్నాం. గతంలో 3 సంవత్సరాల కింద ఇదే ప్రజలు ఈ గ్రామంలో ఈ చెరువులోకి వచ్చి సాగుని అడ్డుకుంటామంటే అక్రమ భూస్వామి పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే పెద్దతమ్మ పోలీస్ స్టేషన్ నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మేము అడుగుతున్న న్యాయమైన సమస్య కాబట్టి బెదిరింపులకు తలొగ్గేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే న్యాయమైనటువంటి సమస్యను మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి ఈ చెరువు ఉందో ఈ చెరువును స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గొంతమ్మ కోరిక కోరడం లేదు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి, అధికారులకు. ఎందుకంటే లేనిది సృష్టించి మాకు ఇవ్వండి అని అడగడం లేదు. కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు చేయమని చెప్పట్లేదు. మాకున్న చెరువు అన్యాయ ప్రభుత్వానిది, ప్రభుత్వం తీర్పిచ్చింది. అందుకు సాగు చేయనివ్వకుండా ఆపండి. కోర్టును మేము గౌరవిస్తాం. హైకోర్టులో పెండింగ్ లో ఉంది, అది తేలేంత వరకు కూడా సాగు చేయనివ్వకుండా ఆపండి అని చెప్పేసి మీకు చేతులు జోడించి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మా అందరి నినాదం పెద్ద చెరువును సాగు చేయనివ్వకుండా ఆపాలి. ఒక్కసారి మీరందరూ పెద్ద చెరువును సాగు చేయనివ్వకుండా, పెద్ద చెరువును సాగు చేయనివ్వకుండా, హైకోర్టులో కేసు తేలేంత వరకు సాగు చేయనివ్వకుండా ఆపాలి. ప్రభుత్వ పెద్ద చెరువును సాగు చేయనివ్వకుండా స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ పెద్ద చెరువును వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ పెద్ద చెరువును వెంటనే రక్షించాలి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అండి వైఖరి. రక్షించాలి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అండి వైఖరి. తమ భూతానికి ఒట్టాసు పలుకున్న ఎంఆర్ఓ డౌన్ డౌన్ ఆదోని ఎంఆర్ఓ, డౌన్ డౌన్ ఆదోని ఎంఆర్ఓ, అక్రమ భూతానికి అమ్ముడుపోయిన ఎంఆర్ఓ, భూస్వామికి అమ్ముడుపోయిన ఎంఆర్ఓ, అక్రమ భూస్వామికి అమ్ముడుపోయిన సబ్ కలెక్టర్, అక్రమ భూస్వామికి అమ్ముడుపోయిన ఎంఆర్ఓ, అక్రమ భూస్వామికి అమ్ముడుపోయిన అధికారులు, అక్రమ భూస్వామికి అమ్ముడుపోయిన రెవెన్యూ అధికారులు. కాపాడుకుంటాం ప్రభుత్వ పెద్ద చెరువును, కాపాడుకుంటాం ప్రభుత్వ పెద్ద చెరువును. సరే, ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దీనిపైన అధికారికంగా చెప్తారు. గ్రామ ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, అలాగే పిఆర్ఓ, సర్వేయరు, ఎస్ఐ గారు, మిగిలిన ప్రభుత్వ అధికారులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పాండవగల్లు చెరువు 24 ఎకరాలు అని మనం అనుకుంటా ఉన్నాం. 24 ఎకరాలకు సంబంధించి దాన్ని 3 భాగాలుగా చేస్తే ఒక్క భాగం మాత్రమే చిన్న ముక్కగా ఆ మూల మిగిలిపోయింది. దాంట్లోకే నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. మిగతా స్థలాన్నంతా కూడా ఎవరైతే రెవెన్యూ రికార్డ్స్ లో ఎప్పటి నుంచో మేము ఉంటున్నాము అని చెప్పుకునేటువంటి వ్యక్తులు దీన్ని సాగు చేస్తా ఉన్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. నేను వస్తున్నప్పుడే బిఆర్ఓ సర్వేయర్లతో పాత రికార్డ్స్ తీస్తా ఉన్నాం. ఇది సుమారుగా 70 సంవత్సరాల కింద ఒకరికి
సబ్ డివిజన్ చేసి, అంటే 3 ముక్కలుగా చేసి దాన్ని పట్టాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని సాగు చేయడం మొదలు పెడితే కొంచెం సాగు చేసుకుంటూ ఈ మొత్తాన్ని సాగు చేయడం మొదలు పెట్టారు. పక్కన కాలువ తవ్వడం మొదలు పెట్టారు. చేతులు మారినాయి. మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళు ఇంకోరికి రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళెవరికి ఇచ్చారో ఆ రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళు ఇంకోరికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రకంగా మాది అని వాళ్ళు చెప్పుకుంటారు. ఇది కాదు అని పెద్దలంతా, ఇక్కడ గ్రామస్తులందరూ, ఈ పెద్ద ఆయన చెప్తున్నాడు, ఇంకొక పెద్ద ఆయన నేను నీళ్లు కట్టాను ఇక్కడ చూశాను అని పెద్ద ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు చూడండి, భూమి కావాలంటే ఇంత మెత్తగా ఉంది, ఇది చెరువుల్లో మాత్రమే సాధ్యం అవుతుంది, ఇంకెక్కడా సాధ్యం కాదని చెప్తున్నారు. అక్కడ తూములు కూడా దానికి ఆధారంగా, ఆ తూముల్లోంచి నీళ్ళు ఎట్లా బయటికి వెళ్తాయి అన్న విషయాన్ని కూడా చూపెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మన కంటికి కనిపించే సాక్ష్యాలుగా గ్రామస్తులందరూ కూడా చెప్తా ఉన్నారు. సరే, ఈ వివాదం ఇది మాదంటే మాదని, గ్రామస్తులు చెరువును కాపాడండి అని గ్రామస్తులు, లేదు మాది మా సొంత భూమి అని ఎవరైతే పట్టాలు పొంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు, ఈ వివాదం వచ్చింది. తర్వాత ఇది కోర్టుకు పోయింది. మెల్లిగా కింద కోర్టు, ఒక కోర్టు, రెండో కోర్టు అయి మళ్ళీ హైకోర్టుకు పోయి, హైకోర్టులో కూడా ఇంకా నడుస్తూనే ఉంది. నాకు తెలిసి 2008-9లో మొదలైంది, ఇప్పుడు 2026, అంటే సుమారుగా 18-20 సంవత్సరాలుగా ఉన్నటువంటి వివాదం. దీన్ని పరిష్కరించాలని గ్రామస్తులందరూ కూడా పలుసార్లు చెప్తా ఉన్నారు. వీళ్ళ న్యాయమైన కోరిక, ఎంతో కాలం 20 సంవత్సరాలుగా మనం వేచి చూస్తున్నటువంటి నిర్ణయం రావాలి. ఒక కోర్టులో, కోర్టు వ్యవస్థ ఎలా ఉంటదంటే, ఒక కోర్టులో సరైందని ఇచ్చిన దాన్ని ఇంకో కోర్టుకు పోతే సరైంది కాదు అంటారు. మనం సరిగ్గా కోర్టును పట్టించుకోకపోతే ఆ పక్క కోర్టులో పోయినప్పుడు అది సరైంది కాదు, అది మంచిదే అంటారు. ఇట్లా రకరకాల వాదనలు, ప్రతివాదనలు, సమస్యల మధ్య ఈ వివాదం 20 ఏళ్లుగా కొనసాగుతా ఉంది. నేను ఎన్నికల సందర్భంలో వచ్చినప్పుడు కూడా నాకు పాండవుగల్లు చెరువును ఆక్రమించుకున్నారు అని మా కూటమి నాయకులందరూ చెప్పిన తర్వాత, అరే ఇదేంటి ఇలా జరిగింది అని, మనం దీన్ని ఏదో రకంగా పరిష్కరించి తీరాలే, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని మనం గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఆ రకంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. 1 సంవత్సరం ముందే దీని మీద రివ్యూ చేశాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే పేపర్లు దొరకలేదు. పేపర్లు వచ్చిన తర్వాత రివ్యూ చేశాం. ఒకసారి సబ్ కలెక్టర్ ఆఫీస్లో దీని గురించి చర్చ చేశాం. ఇంకొకసారి కలెక్టర్ సమావేశంలో ఈ పాయింట్ని, ఈ సమస్య ఉంది అని లేవనెత్తాం. 2 సార్లు మనం కొత్తగా కోర్టులో గెలవాలి సార్, కోర్టులో గ్రామస్తులకు అనుకూలంగా లేదు, అనుకూలంగా మనం పేపర్లు వేసి లాయర్లను పెట్టి మనము కోర్టులో కేసు గెలిచి గ్రామస్తులకు మనం దీన్ని అప్పజెప్పాల్సి ఉంది అని అధికారులు నాకు తెలియజేశారు. సరే, వీలైనంత తొందరగా అక్కడ ఉన్నటువంటి లాయర్లను పెట్టి కొత్తగా మీరు ఏమి చేయగలుగుతారో చేసి వీలైనంత తొందరగా ఈ వివాదాన్ని పరిష్కరించండి అని చెప్పాం. తర్వాత హైకోర్టులో కొత్తగా మనము మన వాదనను వినిపించడానికి సరిపోయే పేపర్లు కోర్టుకి ఇచ్చాం. ఇప్పుడు కోర్టులో ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తేవాల్సి ఉంది. గట్టిగా వాదించడానికి పెద్ద లాయర్లను పెట్టుకోవాల్సి ఉంది ప్రభుత్వం వైపు నుంచి. ప్రభుత్వం ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను, మీరెవ్వరూ కూడా పోరాడాల్సిన అవసరం లేకుండా మీ వైపు నుంచి ప్రభుత్వమే లాయర్లను పెట్టి
మీ వాదన ఏదైతే ఉందో ఈ 24 ఎకరాలు కూడా ప్రభుత్వానికి సంబంధించిందే లేదా గ్రామానికి సంబంధించిన చెరువు అని చెప్పే విధంగా మనము పోరాడి కోర్టులో తప్పనిసరిగా గెలుస్తాం. దానికి తగ్గ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నాం. కానీ 20 సంవత్సరాలుగా ఉన్న వివాదాన్ని 2 సంవత్సరాల్లో నన్ను తీర్చేయమంటే కోర్టులకు అడ్డం పోలేను నేను. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, కోర్టుకు ఎవరు అతీతులు కాదు. నేనున్న ఎమ్మెల్యే అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, అక్కడున్న ఎస్ఐ గారైనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళైనా, ఎవరైనా కోర్టు యొక్క ఆదేశాలకు లోబడే మనం పనిచేయాలి. వ్యతిరేకంగా పనిచేస్తే మనకు నడవదు. కాబట్టి ఏదో విధంగా మంచి లాయర్లను పెట్టుకొని ఈ కేసును గెలవాల, వీలైనంత తొందరగా గెలవాలని నా కోరిక. గెలిస్తే చట్టబద్ధంగా మనదవుతుంది, గ్రామానిది అవుతుంది. గెలవనంత వరకు కోర్టులో ఉన్న వివాదంగానే ఉంటది. ఏదో రకంగా మనం దీన్ని గెలిచి ప్రజలకు శాశ్వతంగా ఇది చెరువు అని చేతికిచ్చేయాల. దీన్ని దౌర్జన్యంతోనో లేదా పోలీసులను పెట్టో వెంటనే మనము దీన్ని లాక్కోలేం. కోర్టులు అడ్డం పడతాయి. ఆల్రెడీ ఒకసారి కోర్టు చెప్పింది, అధికారులు ఎవరు కూడా ఈ వైపున పోవద్దండి అని కోర్టు ఒకసారి చెప్పింది. దానికి భయపడి అధికారులు ఇక్కడికి రావట్లేదు. మీరు నేనంటే అధికారి కాదు కాబట్టి, మీరు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి నేను మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాను, మీకు ఎలా సాధ్యమైతే అలా చేస్తాను. నమస్కారం. మీకోసం ఎక్కడికైనా రావడం నా ధర్మము, నా పని అదే. నాకు వేరే పని ఏముంది? మీరు ఓట్లేసి గెలిపించారు, మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పోస్ట్ ఇది. నేను మీకోసమే పని చేయాలి, వేరే ఏం పని ఉంది నాకు? కానీ అధికారులు అలా కాదు కదా. ఇప్పుడు ఎంఆర్ఓ రాలేదు అన్నారు. ఎంఆర్ఓ రాకూడదు అంటే అధికారులు ఆ వైపును పోవద్దు అనేటువంటి కోర్టులో జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఆయన భయపడి రాకపోయి ఉండొచ్చు. మనకు తెలియదు విషయం ఏమిటని. కానీ ఇక్కడ విఆర్ఓ వచ్చినాడు, సర్వేయర్ కూడా వచ్చి నాకు అన్ని చూపిస్తాను అని మ్యాపులన్నీ తీసుకుని వచ్చినాడు. ఈ రకంగా ఏదో విధంగా మనము దీన్ని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ కోర్టులో మనము గెలవాల్సిన అవసరం ఉంది. మాట్లాడాలనుకుంటున్నావా? నేను మాట్లాడిన తర్వాత మీరు అట్లా మధ్యలో మీరు కూర్చోండి, హాయ్ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోమ్మా, నువ్వు కూర్చోనన్నా, నేను కూర్చోనన్నా, కూర్చోనన్నా, ఏం కాదురా, నేను మీకు మాట్లాడే అవకాశం ఇచ్చాను, మీరు కంటిన్యూ మాట్లాడినావు కదా, కూర్చో. నేను సరే సరే నిలబడి పాపం లీడరు. సో దీన్ని ఏ విధంగా పరిష్కరించాలా అన్న దాని గురించి తీవ్రంగా మనము చర్చించుకోవాలి. మధ్యలో ఒక డిమాండ్ కూడా వచ్చింది. అయ్యా, కోర్టు కేసు పూర్తయ్యే వరకు ఇక్కడ వ్యవసాయం చేయకూడదు అనే ఒక డిమాండ్ ప్రజల నుంచి కూడా వచ్చింది. దీన్ని ఏ విధంగా సాధించుకోవాలి? ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళని పిలిచి మాట్లాడాలి. నేను అనుకుంటున్నాను ఇలాగా, వాళ్ళని పిలిచి, అయ్యా గ్రామస్తుల డిమాండ్ ఈ విధంగా ఉంది కాబట్టి దయచేసి మీరు కోర్టు కేసు అయ్యేదాకా ఇక్కడ వ్యవసాయం చెయ్యొద్దు అని వాళ్ళకు చెప్పాలి. దీంతో పాటుగానే మళ్ళీ వాళ్ళు పేపర్ మీద ఇవ్వమండి అంటారు, మీరు రాసియండి అంటారు. రాస్తే మళ్ళీ కోర్టుకు వెళ్తారు వాళ్ళు.
కోర్టుకెళ్ళి మా మీద ఇట్లా ఒత్తిడి చేసి వ్యవసాయం చేయనివ్వట్లేదు అని చెప్తే మళ్ళీ కోర్టు అంటది. ఇవన్నీ కూడా కొంచెం సున్నితమైన అంశాలు. తొందరపడి నేను మీకు ఇది చేసేస్తాను, అది చేస్తాను, రేపటి నుంచి ఎవడు చేయరు, ఇక్కడ రేపటి నుంచి అలా చేయడానికి లేదు, ఇలా చేయడానికి లేదు, అసలు ఏం తోలు తీసేస్తా, ఇట్లా అంటే కుదరదు. చట్టం కదా, కోర్టులు చట్టాలని గౌరవించాలా. మనం ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తే కూడా అవ్వదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటే నేను సమాధానం చెప్పడానికి వచ్చినాను. అయ్యా, ఇది చెరువుకు సంబంధించిన భూమి అని గ్రామస్తులు భావిస్తున్న సందర్భంలో 20 ఏళ్లుగా కోర్టులో 3 కేసులు 4 కేసులు వాదించలేదు అంటే అప్పుడు పెద్ద పట్టించుకున్నట్టుగా అనిపించలేదు నాకు. దాన్ని సీరియస్గా పట్టించుకోలే. ఇప్పుడు మనం పట్టించుకున్నాం. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, మీకు భరోసా ఇస్తా ఉన్నాను. ఇది గ్రామానికి సంబంధించిన చెరువు అని కోర్టులో మంచి లాయర్లను పెట్టి, ప్రభుత్వానికి సంబంధించిన లాయర్కి సరిపోకపోతే మంచి లాయర్ని నా సొంత డబ్బులతో అన్నా పెట్టి ఇక్కడ మీ కేసు వాదిస్తాను. కోర్టులో వాదించకుండా, కోర్టులో గెలవకుండా శాశ్వతంగా మీది కాదు కదా, శాశ్వతంగా మీది అవ్వాలి. చివరికి ఇంత పోరాటం చేసిన తర్వాత, ఇంత బాధపడిన తర్వాత, ఇంతగా అడ్డం పడి కాపాడుకున్న తర్వాత శాశ్వతంగా మీదైతేనే దీనికి ప్రయోజనం చేకూరుతుంది. ఇక మీరు టెంపరీగా ఏదైతే అడుగుతున్నారో, నన్ను మొదట ఇక్కడ వ్యవసాయం ఆపండి అని ఏదైతే అడుగుతున్నారో, దీన్ని కూడా నేను ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని పిలిచి సామరస్యంగా అడుగుతాను. అయ్యా, ఇది ప్రజలకు సంబంధించిన డిమాండ్, అక్కడ వ్యవసాయం చెయ్యొద్దు అని కోరుకుంటా ఉన్నారు, మీరు కూడా వ్యవసాయం చేయకపోతే మంచిది అని వాళ్ళని సామరస్యంగా అడుగుతాను. ఎందుకంటే వాళ్ళని దబాయించడం కానీ, దౌర్జన్యం చేయడం కానీ, ఇంకో రకంగా చేస్తే లేనిపోని కోర్టు నుంచి సమస్యలు వస్తాయి. కోర్టు మళ్ళీ దాన్ని సీరియస్గా తీసుకుంటే మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళను ఒప్పించగలను అనే నమ్మకం కూడా నాకుంది. వాళ్ళని పిలిచి మొదట మాట్లాడతాను. వాళ్ళు వింటారనే అనుకుంటాను. వినకపోతే ఏం చేయాలా అని అధికారులతో, పోలీసుతో కానీ లేదా రెవెన్యూ అధికారులతో కానీ మిగతా వాళ్ళతో కూడా, వాళ్ళు ఒప్పుకోకపోతే లేదండి మేము వ్యవసాయం చేసేదే, మా కోర్టులో కేసు గెలిచాం, మేము కోర్టులో మాకు ఆ ఉత్తర్వులు ఉన్నాయి, మేము చేసేది మీరు ఎట్లా ఆపుకుంటారు, మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రం మీరు ఎట్లా ఆపగలుగుతారు అని వాళ్ళ లాయర్ వచ్చి కోర్టులో వేసాడు అనుకోండి, ఊహాజనితమేది. అప్పుడు ఏం చేయాలా అన్నది మనం కలెక్టర్తోనో లేకపోతే మిగిలిన అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలా. ఏది ఏమైనా సరే 2 విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. ఒకటి, దీని పట్ల నిర్లక్ష్యం జరుగుతున్నది అన్నదాన్ని మనసులోంచి దయచేసి తీసేయండి. దీన్ని శ్రద్ధగానే ఫాలో అవుతున్నాం. మీకు తెలుసు, ఏ కోర్టులో ఒక వాయిదా నుంచి ఇంకో వాయిదా రావడానికి ఎన్ని రోజులు పడుతుంది తమ్ముడు చెప్పు నువ్వు? ఒక వాయిదా అయింది ఈరోజు, మళ్ళీ కోర్టులో ఇంకో వాయిదా రావాలంటే 3 నుంచి 4 నెలలు 6 నెలలు టైం పడుతుంది. అవునా కదా? కోర్టుకు పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ ఎన్ని రోజులు పడుతుంది కదా? అట్లా 3 వాయిదాలు పడితే సంవత్సరం అయిపోతుంది, ఇంకో 3 వాయిదాలు పడితే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇట్లాంటి సమస్య ఉంది. కానీ వచ్చిన అవకాశాన్ని, వాయిదాని జాగ్రత్తగా వాడుకుని మంచి లాయర్ అదే టైంలో నిలబడి గట్టిగా వాదించగలిగితే ఫలితం వస్తుంది. ఈ పని మనం ఇప్పుడే చేయడం మొదలు పెట్టాం. వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించగలము అని అనుకుంటున్నాను నేను. నాకు ఆ నమ్మకం కూడా ఉంది.
మీరందరూ కూడా మీకు బాధ ఉంది, నేను గమనించగలుగుతాను. మీ అందరికీ కూడా, తమ్ముడికి కూడా కొంత బాధ ఉంది. ఆ బాధలో ఓసారి ఎక్కువ తక్కువ కూడా మాట్లాడేస్తా ఉంటారు. ఆ బాధలో అరే ఇది ఇంకా మనము ఈ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం కదా, ప్రభుత్వం మనదైంది కదా, అయినప్పటికీ కూడా ఇంకా వీళ్ళు విత్తనాలు వేస్తానారేంది, ఇంకా మన చెరువు ఆక్రమించుకోలేదు ఏంది మనము అని బాధ ఉండొచ్చు, నేను కాదనను. కానీ ఓసారి బాధ కంటే కూడా చట్టం బలంగా ఉంటది. ఒకటి నిజం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ అధికారి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి, ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ వ్యవసాయం దీన్ని ఆక్రమించుకున్న వాళ్లకో లేదా ఇక్కడ వ్యవసాయం చేసుకున్న వాళ్లకో, ఇక్కడ ఎవరైతే పట్టాలు తీసుకున్నారో వాళ్లకు అమ్ముడు పోయే పరిస్థితుల్లో లేము అని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. అట్లాంటి పరిస్థితులు ఎవరికీ లేవు. కానీ ఎలా మంచి చేయాలా అనేటువంటి ఆలోచనలో తప్పనిసరిగా ఆలోచనతో చేయాలి తప్ప ఆవేశంతో చెయ్యకూడదు అని నేను ఎప్పుడు భావిస్తాను. ఆవేశము కొన్ని రోజులు మాత్రమే నీకు ఫలితాన్ని ఇస్తుంది. నేను ఎమ్మెల్యే ఉండగా నేను ఆవేశంగా మీరు చెప్పినట్లే, మీరు ఆవేశపడినట్టే నేను ఆవేశపడి దౌర్జన్యం చేసి ఇక్కడ వ్యవసాయాన్ని ఆపాను అనుకో, ఏదో టైంలో కోర్టు వ్యతిరేకంగా ఉత్తర్వు వచ్చిందనుకో, అప్పుడు నేను కూడా తప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడి నుంచి. ఆ పరిస్థితి ఎప్పటికీ రానివ్వకూడదు. జాగ్రత్తగా, అదేవో నాకు ఒక సామెత గుర్తొస్తా ఉంది, ముళ్ళిల్లి అరిటాకు మీద పడ్డా, అరిటాకి వెళ్ళి ముందు మీద పడ్డా నష్టం ఎవరు జరుగుతుంది? అరిటాకే జరుగుతుంది. సో అరిటాకి లాంటి ప్రజలు మనం, వాళ్ళు ముళ్ళు బలంగా ఉంటాయి, ఒక్కోసారి జాగ్రత్తగా తీసుకోవాలి. ముళ్ళ మీద పడ్డ బట్టను ఎట్లా తీస్తాం మనం? లాగుతామా? టక్కన లాగి ఆవేశంగా లాగితే ఏమవుతుంది? చిరిగిపోద్ది బట్ట. జాగ్రత్తగా తీసుకోవాలి. దయచేసి కొంత ఓపిక సహనాన్ని ప్రదర్శించాల్సిందిగా గ్రామస్తులకందరికీ విజ్ఞప్తి చేస్తామని చేతులు జోడించి. 20 సంవత్సరాలు వెయిట్ చేశారయ్యా. 20 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 22 ఏళ్ల సమస్యని వెంటనే తీర్చడం ఒక ఎమ్మెల్యేగా నాకు సాధ్యమవుతుందా? అది కోర్టుల్లో ఉన్న అంశాన్ని అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. కానీ నాకు నమ్మకం ఉంది, ధైర్యం కూడా ఉంది. మీ ఆశీస్సులతో, మీరిచ్చే బలంతో 100కు 100% దీన్ని సాధించి తీరుతాను. ఇది నా మాటగా రాసుకోండి. దయచేసి ఎక్కడా కూడా ఆవేశపడొద్దని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మనము ప్రభుత్వ అధికారం, ఉదాహరణకు ఈయన ఎంఆర్ఓ మంచివాడా చెడ్డోడా అని పక్కన వదిలేస్తాను నేను. ఆర్డీఓ, సబ్ కలెక్టర్ మంచివాడా చెడ్డవాడా అని నేను వదిలేస్తాను. కానీ వెంటనే పని చేయాల్సింది వాళ్లే. రేపు అఫిడవిట్ చేయాలన్నా, కోర్టు కోసం పరిగెట్టికెళ్ళి నిలబడాలన్నా కోర్టు ఎమ్మెల్యేని పిలవదు, ఆర్డీఓనో, ఎంఆర్ఓనో, సబ్ కలెక్టర్నో పిలుస్తుంది. అవునా? మనము ఊరికే మాట వరుసకి ప్రతి చిన్న పెద్ద విషయానికి డౌన్లు అనడం, ప్రతి చిన్న పెద్ద విషయానికి వాళ్ళ నిర్లక్ష్య వైఖరి అది ఇది అనడం వల్ల వాళ్ళ దగ్గర పని చేయించుకోవాలిగా. మనం ఇతను పని చేయలేదు అనుకోండి, ఇతన్ని మార్చి వేరే వాళ్ళని ఇవ్వమని మనం కలెక్టర్ని అడగచ్చు, ముఖ్యమంత్రిని అడగచ్చు, మంత్రులను అడగచ్చు, తప్పేం లేదు. కానీ ఉన్న వాళ్ళని ఊరికే మనం రెచ్చగొట్టి ఏదో రకంగా మనం మాట్లాడితే పని చేసేవాడు కూడా చేయకుండా పోతాడు. నిజంగా రేపు పోయి కోర్టులో నిలబడేవాడు వాడిని ఏదో రకంగా బుజ్జగించుకుని, ప్రభుత్వ అధికారి నేను మంచివాడు అన్ను చెడ్డోడు అన్ను, అతను నిర్లక్ష్యం ఉంది అన్న, ఇంకోటి రేపు పని చేసి పెట్టాలి మనకి. ఈ విషయాన్ని కూడా గ్రామస్తులు కొద్దిగా ఆలోచన చేయాలి. స్లోగన్లు ఇవ్వడం సులభం, వాళ్ళ గురించి వ్యతిరేకంగా
నోటికొచ్చినట్లు మాట్లాడడం కూడా సులభమే. కానీ ఒక్కసారి నోట్లోంచి మాట బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి వీడియోల్లో వస్తాయి, కెమెరాల్లో వస్తాయి. ఇవి ఎవిడెన్స్ల కింద మారతాయి. వీటన్నిటినీ కూడా కొద్దిగా ఆలోచన చేయండి. మీ పక్కన రాత్రి పగలు పోట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు మీరెందుకు అలా మాట్లాడాలి? ఎందుకు అలా అధికారులను నిందించాలా? ఈ అధికారి పని చేసి పెట్టలేదనుకోండి, 3 నెలలు చూసి ఇంకో అధికారిని మార్చుకుంటాం, అడుగుతాం. నేను మార్చలేను, కలెక్టర్ గారిని ఎవరిని అడుగుతాను, ఏమండి ఈ అధికారి పట్ల ఆ పలాని పాండవ గల్లు విషయంలో పని చేయలేదండి, దయచేసి మార్చండి అని అడిగితే కలెక్టర్ మార్చొచ్చు కూడా, నిజమే ఈ పని చేయట్లేదని. కానీ నిరంతరం వాళ్ళని దూషించడం ద్వారా, పోలీసులను దూషించడం, ఎంఆర్ఓలను దూషించడం, సబ్ కలెక్టర్లను దూషించడం, నన్ను తిట్టండి పర్లేదు, నేను మీరు ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి నన్ను ఎన్ని తిట్టినా పడి ఉంటాను, నేను వింటాను. ఎందుకంటే మీరు ఓటేస్తే గెలిచిన వాడిని కదా, కాబట్టి మీకు తిట్టే అధికారం ఉంటది, అరిచే అధికారం ఉంటది. ఎవరో జిందాబాద్ అంటారు, ఎవరు డౌన్ డౌన్ అంటారు, సహజంగా అవుతుంది. అది రాజకీయాల్లో సర్వసాధారణం. అది దానికి నాకేం ఇబ్బంది, నన్ను తిట్టండి. కానీ అధికారులను తిడితే వాళ్ళు రేపు పని చేయరు. మనకి వాళ్ళు పని చేయకపోతే మార్చుకోవచ్చు, ఈ అధికారి కాకపోతే ఇంకో అధికారిని మార్చుకోవచ్చు. అంతేగాని మనం వాళ్ళని దూషించడం అన్నది మంచి పద్ధతి కాదు. వీలైనంత వరకు కూడా మాట్లాడేటప్పుడు స్పృహలో ఉండి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ధైర్యాన్ని ఇస్తా ఉన్నాను. ఇది మన చెరువు అనుకున్నప్పుడు మన చెరువును సాధించుకోవాలి. కోర్టుల్లో ఉంది, చేస్తాం, 100కు 100% చేస్తాం. వ్యవసాయం చేయాలన్నా వద్దా అని వ్యవసాయం చేసే వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు మాట వినకపోతే అధికారులతో మాట్లాడి దీనికి ఒక పరిష్కారాన్ని మీకు మళ్ళీ ఒకసారి ఇలాగే కూర్చుని చెబుతాను. అయ్యా నమస్కారం అందరికి కూడా. మేము అనాల్సి వస్తుందే తప్ప అనవసరంగా అనాలన్నటువంటి ఆలోచన విధానం మాకు లేదు, అలా అనాల్సినటువంటి అవసరము మాకు లేదు. అధికారులతో పని చేయించుకోవడం మా బాధ్యత, చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన కూడా ఉంటుంది, చేయించుకోవాల్సినటువంటి హక్కు మా పైన ఉంటుంది. కాబట్టి అధికారులను డౌన్ నిర్లక్ష్యం అన్నంత మాత్రాన సమస్య కాదు అనుకోవడం పొరపాటు. అది మేమేమంటున్నామంటే 2023 సందర్భంలో ఏదైతే కోర్టులో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో ఇప్పటి వరకు వాయిదాలు జరగలేదు. స్టే ఆర్డర్ ఆమెకు లేదు, స్టే ఆర్డర్ రద్దయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మేము చెప్తా ఉన్నాం, స్టే ఆర్డర్ లేదు, స్టే ఆర్డర్ రద్దయింది. పాత స్టే ఆర్డర్ తెచ్చి వాళ్ళు ఉంది అని అంటున్నారు, కాదు, స్టే ఆర్డర్ అయితే రద్దయింది. 2022లో రద్దయినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఆర్ట్స్ కాలేజ్ నందు ప్రోగ్రాం పెడితే అక్కడికి పోయి నేను అడిగాను, స్టే ఆర్డర్ రద్దయింది, సాగుని ఆపండి అని అడిగాం. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు. మేము కూడా కోర్టును గౌరవిస్తున్నాం, ప్రభుత్వ అధికారులకు కూడా గౌరవిస్తున్నాం. మేము అడుగుతున్నది ఎందుకు కోర్టుకు హాజరు కాలేదు అని అడుగుతున్నాం. ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చి అదే అడిగే వాళ్ళం. 2023 నుండి ఈ రోజు వరకు వాయిదాలు జరిగినా ఎందుకు వెళ్ళలేదు ఎంఆర్ఓ గారు? సమాధానం కావాలి కదా మనందరికి. మరి ఎందుకు వెళ్ళలేదు అంటున్నాం. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఆమెకు ఎలాంటి సంబంధము లేదు. ఆమె ఇచ్చినటువంటి పట్టాదారు ఏదైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు కూడా తీసుకోవాల్సింది డిప్యూటీ తహసీల్దార్తో తీసుకోవాలి కానీ రెవెన్యూ ఆఫీసర్తో కాదు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. 20 సంవత్సరాలు కాదు, 2018లో తీర్పిచ్చింది. శ్రీనాథ్ గారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళు పనిచేశారని మేము చెప్తాం, పని చేయలేదని చెప్పాం. ఎందుకంటే అధికారులు పనిచేశారు కాబట్టి కదులుతుందని మేము కూడా నమ్ముతున్నాం. కానీ ఒత్తిడి చేసినప్పుడు ఆ కార్యాలయాన్ని, ఎంఆర్ఓ కార్యాలయాన్ని దిగ్బంధనం చేసినప్పుడు మాత్రమే ఫైల్ కదులుతుంది తప్ప లేదు. కాబట్టి మరి అప్పుడు డౌన్ అనాలి, నిర్లక్ష్యం అనాలి, మీ చేతగానితనం అని కూడా మేము అనాలి అని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే అది అన్నప్పుడే కదులుతుంది కాబట్టి అనాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చిపెట్టారు మాకు. మేము అనడం లేదు, కానీ పరిస్థితి అట్లుంది కాబట్టి మేము అంటున్నది ఏంటంటే కోర్టు తీర్పిచ్చింది ఏమని, ఇది ప్రభుత్వ చెరువు, ఈమెకి ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టాలు సంబంధం లేదు అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత నేను మాట్లాడతాను. కోర్టు తీర్పిచ్చింది ఏమని, ఈమెకి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఎండార్స్మెంట్ నాకు ఇచ్చారు, వెంకయ్య దాసరి, తిప్పయ్య దాసరికి, కోమటోళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందో ప్రజలందరూ కూడా ఆలోచించారు. వాళ్ళకున్నటువంటి
సాగుదారులుగా వాళ్ళు ఉంటే వీళ్ళకి ఎలా పట్టాలు ఇచ్చారో అది రెవెన్యూ అధికారులు అప్పుడు వాళ్ళు తప్పు చేసిండొచ్చు. కానీ ఇప్పటికైనా కోర్టులో ఉన్నటువంటిది వేగవంతం కోసం కృషి చేయమని అడుగుతా ఉన్నాం. ఎక్కడైనా చిన్న వివాదం ఉంటే దాన్ని చేయనివ్వకుండా పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఒత్తిడితో ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది కనుక మేమేమడుగుతున్నాం, అట్లా ఆపమని మేము అడగడం లేదు. కోర్టు త్రూగా ఆమెకు ఉన్నటువంటి స్టే ఆర్డర్ రద్దయినప్పుడు, ఆమె పాత స్టే ఆర్డర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మేము తీసుకొని వెళ్ళాం. ఆమె స్టే ఆర్డర్ లేదు అన్నప్పుడు మరి ఏ పద్ధతిలో పోలీసు వారు పిలిచారో వాళ్ళకే తెలియాలి. కానీ మేము అడుగుతున్నది ఒకటే, సాగును మాత్రం ఆపి తీరాలి. ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సాగును మాత్రం తప్పనిసరిగా ఆపాలి, కోర్టులో కేసు తేలేంత వరకు ఆపాలి అని చెప్పేసి మా అందరి డిమాండ్, మా అందరి కోరిక. దీన్ని తప్పనిసరిగా ఆపాలి. ఆపకపోతే అడ్డుకొని తీరుతాం. అడ్డుకొని తీరితే జరిగేటువంటి భౌతిక దాడులకు ప్రభుత్వము, రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా సాగుని తప్పనిసరిగా అడ్డుకొని తీరుతాం. ప్రాణాలు పోయినా పర్వాలేదు, చెరువు సాధించుకునేంత వరకు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు ఆధారంగా, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా సాగుని అడ్డుకుంటాం. అడ్డుకునేదానికి జరిగేటువంటి భౌతిక దాడికి ప్రభుత్వము, గౌరవ శాసనసభ్యులు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు విషయం మా మామగారు చెప్తారు. శాసనసభ్యులు డాక్టర్ పారస్ గారు ఈరోజు మన గ్రామ పెద్ద చెరువు సందర్శించడానికి వచ్చినందుకు మన గ్రామ తరఫున ధన్యవాదాలు. మరి ఈరోజు ఆయన కూడా విద్యావంతులు, డాక్టర్లు, అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ అధికారులు, సిఐ అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి, మిగతా వాళ్ళు కూడా డిగ్రీ పట్టా పొందిన వాళ్ళే. మరి వీళ్ళందరికీ ఏమంటే చదువుకోలేదు, నిరక్షరాస్యులం. మరి మా పాండవ గ్రామ ప్రజలు కూడా నిరక్షరాస్యులు. అందుకోసమే ఈరోజు ఎవరో ఈ భూస్వాములకు ఈ యొక్క పెద్ద చెరువు, మా ఊరి యొక్క గ్రామ పెద్ద చెరువును ఈరోజు భూస్వాములు ఆక్రమించుకుంటూ కూడా మేమంతా కళ్ళప్పగించి చూసి వాళ్ళకి దాసోహం అయిపోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈరోజు మీరు మేధావర్గమైనటువంటి మీరు కూడా ఈరోజు మాకు ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చెప్పినట్లు ఉంది ఇప్పుడు ఈరోజు మీరు చెప్తున్న సమాధానం. ఎందుకంటే నేను 18 సంవత్సరాల నుంచి ఈ చెరువు యొక్క పోరాటంలో నిరక్షరాస్యులైనటువంటి మా గ్రామ ప్రజలందరూ ఎంతో మంది జైలుకి పోయి వచ్చడం కూడా జరిగింది. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క జడ్జిమెంట్ని పూర్తిగా మీరు చదివినట్లు లేరు కూడా. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆస్తి, ఇప్పుడు మీరు ప్రభుత్వ అధికారులు మీ ఆఫీస్ పైన కానీ, మీ పైన కానీ ఒక ఎవరో అమాయకుడుగా ఒక చిన్న రాయో రప్ప చేస్తే మీరు ఊరుకుంటారా? ఇది మా ప్రభుత్వ ఆస్తి, పట్టుకొని ఎమ్మడే వాళ్ళని అరెస్ట్ చేయండి, జైలుకి పంపండి అని చెప్తున్నారా లేదా? చెప్పండి సిఐసార్ గారు, ఎస్ఐ మేడం గారు. మరి ఇది ఎవరిది? సివిల్ సమస్య, రెవెన్యూ సమస్య, కోర్టు తీర్పిచ్చింది. ఇది ప్రభుత్వ చెరువు. అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు తీర్పిచ్చింది. మరి ఇటువంటి తీర్పుల్ని ఒక భూస్వామికి అమ్ముడుపోయినట్లా ఏం చెప్పండి? రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇప్పుడు మా మీద పాండవగల ప్రజల మీద చెరువు కేసు లేదు. రెవెన్యూ కలెక్టర్, ఆ కోర్టులో జడ్జిమెంట్లో ఏముంది? డిస్టిక్ కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓ మీద కేసు ఉంది. మరి ఎవరు పోవాలా కోర్టుకి? ఆదని ఎమ్మెల్యే గారు పోవాలా? ఇట్లా 3-4 గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ మేము ఇట్లా దిగ్బంధించినాము, రోడ్ పైన బైఠాయించినాము. కాబట్టి మీరేం బాధపడద్దండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినారు. కాబట్టి ఆ విశ్వాసంతో మీ దగ్గరికి వచ్చి, మీ ఇంటి కాటికి వచ్చి, మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కూడా మేము ఖచ్చితంగా మేము నిన్ను ఓట్లేసి గెలిపించినాము. ఆ హక్కు అడిగే హక్కు మాకు ఉంది. మీరు మాకు మీ తరఫున మా తరఫున కూడా మీరు పోరాడి ఈ చెరువుని మా గ్రామానికి కట్టబెడతారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి దీని కింద 50 ఎకరాలు సాగు ఉంది. పూర్తిగా ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. మీ కళ్ళెదురుగా మీరు పరిశీలించినారు. అయినా మీరు వెంకటేష్, అయినా మీరు ఇంకా ఇది దయచేసి మీరు అందరూ ఉండండి. అయినా మీరు ఇంకెవరు అయినా ఇది భూస్వామిది చెరువు, ఎవరో పట్టాదారుది చెరువు అన్నారు. మరి ఈ పట్టా భూమిని పాస్బుక్లో రద్దు చేసినారు సార్ సిఐ సార్, గవర్నమెంట్ మీరు చట్టంగా
లేదా ఎవరికి లేదు దీనిపైన పూర్తి అవగాహన మాకే ఉంది. పిల్లలైనా ఈ చెరువు కోసమే మేము ఈ ఊర్లో ఒక యూత్ గా తయారై చెరువు సాధన కమిటీగా మేము పోరాటం కొనసాగిస్తున్నాం. కాబట్టి దయచేసి దీని గురించి మీరు ఆలోచించాలా. ఇప్పుడు కోర్టుకి అమ్మారువాళ్ళని మీరు డౌన్ అనకూడదు, అవి చేయకూడదు అంటారు. మరి ఈ అమ్మారువాళ్ళే కదా వాళ్ళకి అక్రమ భూస్వాములకు పట్టించింది అది. మరి ఎందుకో ఏం పొరపాటు, ఎవరో ఒక రిటైర్ అయినటువంటి ఎంఆర్ఓ గారు ఆ రోజు ఈ పని నీచమైన పని చేయకుంటే ఈ రోజు మా చెరువు ధ్వంసంగా అయ్యేది కాదు కదా. సార్ చెప్పండి సిఐ సార్ గారు. ఇప్పుడు ఒక్క ఆమె కోసము ఈ చుట్టుముట్టు 4 గ్రామాలు బలైపోయినవి. ఒక్కొక్క రైతు కుటుంబాల్లో 4-5 బోర్లు వేసి లక్షలాది అప్పులు చేసుకుని భూములు అమ్మినారు. రెస్పాండెంట్ ఎవరు? అసలు నీరు రావట్లేదా? లేదు, ఇప్పుడు ఆమెకు వచ్చింది కదా ఇటు చెరువుగా. మరి ఇప్పుడు ఎమ్మడే ఉంది, ఇక్కడ బోర్ ఉంది పాయింట్, ఆమెకు వచ్చింది కదా. ఎందుకు? ఒకవైపు త్రాగునీళ్ళ సమస్య, ఒకవైపు రైతులకి సాగునీటి సమస్య. మరి ఇలాంటి టైంలో ప్రభుత్వాలు దీనిపైన బాధ్యత తీసుకోవాలా లేదా? ఇది ప్రభుత్వ భూమికి అవునా కాదా? మీరు స్పష్టంగా చెప్పండి. ఇంకొక విషయం మీరు సార్, ఇది పర్సనల్ ఇనామ్ ల్యాండ్ని ఒకవేళ ఎవరికైనా బీసీలకో ఎస్టీలకో రజకులకో మిగతా వాళ్ళకి ఇచ్చిన భూమిని ఒక ఉన్నత కులమైనటువంటి శెట్టి కులాలకి ఎట్లా ఇనాం ఇస్తున్నారు సార్? ఇది మీరు చెప్పండి. మరి ఎట్లా వాళ్ళు రిజిస్ట్రేషన్ జరిగింది? మరి అమ్మారు వాళ్ళకి తెలియదా? ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు. మీరేమి ఏమైనా గ్రామాలకు ఏమైనా సేవ చేసేవాళ్ళ? ఏ రకంగా మీరు వీళ్ళ దగ్గర నుంచి రిజిస్టర్ చేసుకున్నారు? సింపుల్ పాయింట్. మరి మన గవర్నమెంట్ జీపీలు పెట్టి జీతాలు పెట్టి వాదిస్తున్నాం, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? కింది కోర్టులు పరిశీలించడం లేదా? దయచేసి మేము మీ వ్యక్తిగా మా యొక్క ఆవేదనను మీకు విన్నపిస్తున్నాం. మీరు డిగ్రీ చదివిన వాళ్ళు డాక్టర్లు, ఇది నేను చెప్పిందంటే ఏమైనా పొరపాటు ఉందా? మరి ఎట్లా మీరు వాళ్ళని డౌన్ అనుకుంటాను ఎట్లంటారు మీరు? ఎవరు ఒక అధికారి కదా దీనికి బీజం పోసింది. మరి అధికారిని ఉరిది లాలూచికి పడి ఈ రోజు ఆ 4-5 గ్రామాలు భూగర్భ జలాలు అడగంటే దానికి కారణం ఎవరు? చట్టం ఏం చేస్తుంది? కోర్టు ఏం చేస్తుంది? ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు పోయినారు కోర్టుకి? అది కూడా మీరు అడగండి కావాల్సింది. జీపీలు కానీ పెట్టినారు కదా. మరి ఎంఆర్ వాళ్ళు ఎప్పుడు ఎన్నిసార్లు పోయినారు కోర్టుకి? ఏమని ఇచ్చినారు? అవన్నీ ఇవ్వరు మాకి. సార్ నీవని పుస్తకం లేకుండా మేడం గారికి కానీ ఎస్ఏ సార్ కానీ ఏమని ఈ మధ్యన ఏమైనా కోర్టుకి పోయినారేమని? ఒక ముద్దాయి కోర్టులో కేసు అటెండ్ కాకుండా ఏం చేస్తున్నారు మీరు? పోలీసు వాళ్ళని కానీ ఎవరైనా కానీ ఏం చేస్తారు? ఆ మనిషికి నోటీసులు వేయండి, పేరు తీసుకుని అని పంపిస్తారా లేదా? చట్టం ప్రకారం మీరు లా ప్రకారమే ఫాలో అవ్వండి. దీనిపైన సమాధానం చెప్పాలి సార్ మీరు. మేము ఎవరో వాళ్ళ కేసు ఉన్నది, వాళ్ళ అక్రమదారులు మనం లోన్కి వేస్తారు అంటే మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు వేయలేదు? ధ్వంసం ఇప్పుడు ప్రభుత్వ ప్రాపర్టీని ధ్వంసం చేసినారు. వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఆయన పైన ఇప్పుడు సిఐ గారు పోలీసు వాళ్ళు కేసు కట్టి ఫైల్ చేసి ఎంఆర్ఓకి ఇవ్వండి. ప్రభుత్వ ప్రాపర్టీని ఇన్ని ఎకరాలు చుట్టూ ధ్వంసం చేసినారు కాబట్టి దీనిపైన నష్టపరిహారం కొట్టండి అని. కాబట్టి మనము ఏదో రాజకీయంగా మనం 4 మాటలు చెప్పి ఎవరికో వాళ్ళు వీళ్ళు అనేది ఇది పద్ధతి కాదు. మా యొక్క ఆవేదన. నువ్వంటే మాకు శత్రువు కాదు, ఎవరంటే ఇది కాదు. అందరూ ప్రతి నాయకుడిని విన్నవించుకున్నాం. అదే మాదిరిగా మీరు కూడా చెప్పినారు సరే ఏమైనా కానీ పోరాడతారనే విశ్వాసం మీ పైన ఉంది. మీ పైన మేము వ్యక్తిగతంగా వచ్చి మీ ఇంటి దగ్గర వచ్చి మమ్మల్ని తయారని మిగతా వాళ్ళు పాండవులు వచ్చి ఇట్లా అన్నారని మీరేమో వెరీ కావద్దండి. దయచేసి మా యొక్క ఆవేదన ఇది. మీరు ఏదో మనసులో పెట్టుకొని మా ఆఫీస్కి వచ్చి పాండవుల వాళ్ళు ఇట్లా అన్నారు అనే ఉద్దేశంతోనా? మరి నువ్వు కూడా ఇక్కడ వచ్చి జనముని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడం ఇది పద్ధతి కాదు. దయచేసి మాది అర్థం చేసుకోండి, మా బాధ విన్నపించుకోండి. కాబట్టి దయచేసి రేపు ఎంఆర్ఓలు పట్టదారు పాస్బుక్ రద్దు అయింది ఆయనకు తెలుదా? రీసర్వే చేసినారు, జాయింట్ ఎల్పిఎం పెట్టాలి కదా. ఒక రైతులు సార్ ఇక్కడ 100 ఎకరాలు పైన 100 ఎకరాలు వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఇక్కడ ఉన్నారు అందరూ పట్టా భూములు. వాళ్ళని ఇనాం భూములు అని వచ్చినాయి. ఈ రోజు వరకు ఇనాం భూములు చుట్టూ వాళ్ళు ఎవరు ఇచ్చినారు ఇనాం భూమి? అటువంటి వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇదే విఆర్ఓలు ఎంఆర్ఓలు మార్చడానికి లేదు. అందరినీ ఒకే జాయింట్ ఎల్పిఎం కింద పెట్టినారు. రేపు రైతు భరోసా రావు, బ్యాంకులో రుణాలు రావు. మరి ఏంటి పరిస్థితి? మరి ప్రభుత్వం భూమిని దీన్ని జాయింట్ ఎల్పిఎం పెట్టచ్చు కదా. చెప్పండి సార్, ఇది ఎక్కడ న్యాయం? ఇది
రమ్మని ఆయన్ని. సర్వేర్ గారు ఇట్లా ముందుకు రండి. ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి ఉండే మ్యాప్ లో పడంలో 20 ఎకరాలని 24 ఎకరాలని 4 ఎకరాలని మార్చడానికి అథారిటీ ఎవరు ఇచ్చినారు సార్? అది మీరు చెప్పండి. వీఆర్ఓ గారు మీ రికార్డులో ఏ ఊరు నీలామణి ఉండలేదు. వీఆర్ఓ గారు దయచేసి మాకు వీఆర్ఓ గారు ఈరోజు మాకే శాసన సభ్యులు మా ఈ నియోజకవర్గానికి పెద్ద మనిషి ఎవరు ఏం లేదు, మా ఇంటి మనిషి కలుసుకుంటాం. అందులో మా ఆయన మా ఎమ్మెల్యే గారు ఏమో ఆయన్ని ఏమనం సార్. ఇంతకు ముందు ఎమ్మెల్యేలకి మీకు తేడా అని చెప్పి వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికి మీరు తేడా ఏమంటారు? ఆడపోయి గీత ముందు ఇట్లా కట్టుకొని తెచ్చుకోవద్దండి, నేను ఉన్నాను 2 నెలలకు వస్తానంటే ఒక బీసీకి 2 బీసీకి తేడా ఉంది. ఎగతాళి చేస్తున్నారు సార్ మమ్మల్ని. సార్ మీరు మీరు కేటాయించి సార్ మా మా సమస్య తీరుతుందని చాలా ఆశతో ఉంటారు. స్పష్టంగా నేను ఆపుతానని నేను ఒక మాట చెప్తే 2 చేతులు జోడించి ఒక వ్యక్తిని